నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న? విజయనగరం జిల్లా బొబ్బుల నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 11 నెలలు అవుతుంది, కానీ అంత తొందరగా మీరు ఎస్సీసీఎల్ మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటన్న? ఇంకా లేట్ అయిపోయిందేమని సార్ మేము అనుకుంటాను. ఎందుకంటే మా నాయకుడు కొంచెం లేటుగా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చే 11 నెలల్లో నానా నరక యాతనలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు ఫీజులు ఇవ్వమంటుంటే ఇవ్వడం లేదు, ఆటో వాళ్ళకి ఆటో ఇది ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఇచ్చినట్టుగా. అలాగే చేతి వృత్తుల వారికి ఇవ్వడం లేదు, అలాగే అమ్మఒడి ఇవ్వడం లేదు, వసతి దీవెన ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ఈయన వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ పడకేశారు. అంచుకొని దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న జగన్మోహన్ రెడ్డి ఏం వల్ల నేను వచ్చిన 10 నెలల్లోనే ప్రతి ఇంటికి 45,000 లబ్ధి చేకూర్చా, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఏం చేశాడని మాట్లాడుతున్నాడు. బటన్ నొక్కి ఏం చేశాడో ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు అర్థమవుతుంది. 11 నెలల్లో ఎంత ఘోరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అంచేతను వాస్తవంగా ఇక్కడుండి అమరావతిలో ఉండి చూడడం కాదు, ప్రజల్లోకి వెళ్ళాలా. వాళ్ళ కూటమి నాయకులు ఎవరైనా ప్రజల్లోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ఇంటింటికి ఏమేమి ఇచ్చారనేది. ఇప్పుడు త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులు రోడ్డు ఎక్కవలసి ఉన్నారు. అలాగే ఉద్యోగస్తులు ఎరియర్స్ గురించి వాళ్ళు రోడ్డు ఎక్కవలసి ఉన్నారు. అంగన్వాడీ క్యాండిడేట్ల కార్యకర్తలు ఆల్రెడీ రోడ్డు ఎక్కే ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ వైఫల్యం కాదా? జగన్మోహన్ రెడ్డి టైంలో అంత కోవిడ్ టైంలో కూడా పథకాలు ఎన్ని ఉన్నావో అన్నీ డేట్ టు డేట్ టైం టు టైం ఇచ్చారా లేదా మీకు కూడా తెలుస్తుంది కదా. అది ప్రజలందరూ గమనిస్తారు ఈ కూటమి ఎలా చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారని. అసలు అసలు కోవిడ్ టైంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారా లేదని మాకే ప్రశ్నలాగా ఉండేది. కానీ ఆ టైంలో కూడా డేట్ టు డేట్ ఇచ్చారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేశారు కదా. అది జగన్ మీద సత్యం కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది. కానీ మరి అంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాళ్ళు చెప్పిన అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈయన నిజాయితీ మాటిస్తే పేకపోయినా మాట మీద నిలబడాలనే ఉద్దేశం. వాళ్ళ అబద్ధం ఆడేసి అప్పుడు ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట, అలా మాట మార్చే వ్యక్తి కాదు ఈయన. అందుచేత ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందొచ్చు, చెందారు కాబట్టి.